అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగినది. అందులో ముఖ్యంగా మహిళలకు, అలాగే రైతులకి, అలాగే మత్స్యకారులకి ఈ 3 కేటగిరీల వారికి ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగినది. ముందుగా ఈ మహిళలకు సంబంధించి తల్లికి వందనం పథకం. ఈ తల్లికి వందనం పథకం అనేది ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు కావాలని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్లో ఆమోదం కూడా తెలపడం జరిగినది. అంటే బహుశా జూన్, జూలై నాటికి ఈ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థి అంటే కుటుంబంలో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వారి తల్లి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని, ఖచ్చితంగా ఇది వచ్చే విద్యా సంవత్సరం నాటికి అమలు కావాలని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అంటే విద్యార్థి తల్లులకు ఒక మంచి శుభవార్త చెప్పడం కూడా జరిగినది. అలాగే మత్స్యకార భరోసా. ఈ మత్స్యకార భరోసా కూడా ఏప్రిల్ నుంచి ఈ 2025 ఏప్రిల్లో ఖచ్చితంగా అమలు అవ్వాలని, ఖచ్చితంగా వారి ఖాతాల్లోకి ఈ మత్స్యకార భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ అవ్వాలని కూడా ఆయన నిన్నటి రోజున ఈ క్యాబినెట్లో ఆమోదం కూడా తెలపడం జరిగినది. మరొక విషయం ఏమిటంటే ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 3 విడతలలో 20,000 రూపాయలు వారి పెట్టుబడి సాయం కోసం ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖచ్చితంగా ఈ జూన్, జూలై లోపు వాటికి సంబంధించిన విధి విధానాలు ఖచ్చితంగా అమలు చేయాలని, దానికి సంబంధించినటువంటి ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఇన్ఎలిజిబుల్ అనే విధి విధానాలు అనేది ఖచ్చితంగా రూపొందించి తనకు ఒక నివేదిక ఇవ్వాలని అక్కడ జరిగినటువంటి క్యాబినెట్లో ఈ సమాచారాన్ని వారికి తెలియచేయడం కూడా జరిగినది. నిన్న తీసుకున్నటువంటి ఈ క్యాబినెట్ నిర్ణయంతో మహిళలకు, మత్స్యకారులకి, రైతులకి ఈ ముగ్గురికి కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఆ విషయాన్ని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ వీడియో చేయడం కూడా జరిగినది. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. ఈ వీడియోని మహిళలకు, అలాగే రైతులకి, మత్స్యకారులకి ముగ్గురికి ఈ వీడియోని షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బుల కోసం, అలాగే మత్స్యకారులు ఈ ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కంప్లీట్ అయినా కూడా ఎటువంటి సంక్షేమ పథకం మాకు అందలేదు అనే ఆలోచనలో ఈ ముగ్గురు ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని వారికి తెలియజేస్తే వారు కూడా సంతోషించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరొకండి. అప్పుడు ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు వస్తూనే ఉంటాయి. ప్రతి అప్డేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ మాత్రమే మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.